ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ప్రత్యేక ఆహ్వానం పలుకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ జగిత్యాల జిల్లా సమాఖ్య మహిళలంతా కూడా వారి అధ్యక్షులు కార్యదర్శి వాళ్ళు నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం శ్రీకృష్ణ పరమాత్మ నిర్మిస్తాయి శ్రీకృష్ణ शुभे अर्धप्रतिपे भरतवर्ष पथकने मेरवड़ दक्षिण विभागे श्रीशैल द्वादश कृष्णवेण्या महिला शक्ति जिला समाज भवन समुदाय प्रारंभ समये श्री महाकाली महालक्ष्मी महासरस्वती देवता पृथ्वी देवता पूजन करिष्ये पृथ्वी देवता भ्यो नमः सकल पूजा पुत्र पौत्र प्रवर्तनम यस्मात् तस्मात् शिवम फलेन फलितोयम पुत्र पौत्र प्रवर्धन अत शांति ध्रुवं देवो बृहस्पति ध्रुवं इंद्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं ओम सुमुहूर्त काले सूर्यादीना नवानां ग्रहाणां अत्यंत आनुकूल्यता फल सिद्धिरस्तु ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति 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 చేస్తున్నాం. అదేవిధంగా జిల్లా సమాఖ్య మహిళా అధ్యక్షురాలు శ్రీమతి ఏ వనిత గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. జిల్లా మహిళా సమాఖ్య కార్యదర్శి గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. అదేవిధంగా జిల్లా మహిళా సమాఖ్య కోశాధికారి ముంతాజ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. జిల్లా మహిళా సమాఖ్య ప్రజల కార్యక్రమం వల్ల ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ నుంచి మొదలుకొని అన్ని డిపార్ట్మెంట్ల ఆఫీసర్స్ వచ్చి ఉన్నారు. సో వాళ్ళకు కూడా మనం చెప్పింది ఏంటంటే మహిళా సంఘాలు కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్నాయి. వాటికి సంబంధించిన మెషినరీ ముహూర్త సుముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు సుముహూర్త కాలే సూర్యాదీనా నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు ओम ध्रुवं राजा वरुणो ध्रुवं देवो बृहस्पति ध्रुवं इंद्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति 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 दीपज्योति परब्रह्म दीपज्योति जय जय हे तेलंगाण जननी जय केतनं मुकोटि गंतुकलु ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లి నీరాజనం పరపరాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జయ
ప్రారంభోపన్యాసం చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఇందిరా మహిళా శక్తి జిల్లా సమైక్య భవన శంకు చీఫ్ ధర్మపురి ఎమ్మెల్యే గారికి, అలాగే ప్రెసిడెంట్ గారికి, మహిళలకు, మహిళా ఆఫీసర్స్కి, మీడియా ప్రతినిధులకు అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఎంతో శుభదినం. మనందరం కూడా వేచి చూస్తున్న జిల్లా సమైక్య భవనం మనకు రాబోతుంది. ఇప్పటికీ మనకు సొంత భవనం లేక ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నా కొద్దిగా ఇబ్బంది జరిగేది. జిల్లా సమైక్య భవనంలో అవగాహన కార్యక్రమాలు, శిక్షణ కార్యక్రమాలు, సమావేశాలు ఏది జరపాలన్నా కొద్దిగా ఇబ్బంది జరిగేది. కానీ ఇప్పుడు ఒక విశాలమైన, అందమైన, చక్కటి బిల్డింగ్ మనకు నిర్మించి ఇవ్వబోతున్నారు. సో ఇక ముందు ఈ భవనంతో మనమందరి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మహిళా సాధికారత గురించి పనిచేస్తుందో మనం కూడా దాంట్లో కార్యక్రమాలన్నీ కూడా ముందుగా 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలని లక్ష్యంతో పనిచేస్తుంది. అందులో భాగంగా మన జిల్లాలో కూడా చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు తీసుకున్నాము. క్యాంటీన్స్ పెట్టించుకున్నాము. అలాగే మన మహిళలతో అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం తీసుకున్న మహిళలను ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వం ఈ పనులు చేస్తుంది. సో ఇప్పుడు నేను గట్టిగా నమ్ముతున్నా ఈ జిల్లా సమైక్య భవనం కూడా మన జిల్లాలోని మహిళలందరూ కూడా ఒక మహిళా సాధికారతకు మహిళా ప్రసంగం మీ అందరూ కూడా చదివి వినిపించబోతున్నారు. ప్రియమైన జిల్లా మహిళా సమైక్య సభ్యులకు, ఇది ఇంద్రమ్మ రాజ్యం అని ప్రభుత్వం స్థాపించిన మొదటి రోజు వినదించిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ దిశగా మహిళలకు అగ్రతుంది. అందులో భాగంగా విద్యుత్ ప్లాంట్లను మహిళా సంఘాలచే ఏర్పాటు చేస్తున్నాము. పెట్రోల్ బంక్లను జిల్లా సంఘాలని అప్పగిస్తున్నాము. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 8, 2025 శనివారం ఈ రోజు సికింద్రాబాద్లో సాయంత్రం 5 గంటలకు మహిళా శక్తిని చాటేందుకు ప్రవర్తనని ఆహ్వానిస్తున్నాము. ఈ జిల్లాలోని జిల్లా సమైక్య సభ్యులంతా మహిళా సభకు హాజరు కావాల్సిందిగా కోరుతున్నాము. మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే అభివృద్ధి పరిపూర్ణమవుతుంది. అందుకే మహిళా సాధికారత కోసం ప్రజా ప్రభుత్వం ఆహ్వానిస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు జగిత్యాల జిల్లా నా స్వాగతం తెలియజేస్తున్నాం. హార్ట్లీ వెల్కమ్ సార్. నేటి మహిళా సమాఖ్య భవన ప్రారంభోత్సవానికి అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు సంజీవ్ కుమార్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి మరియు ఇతర ప్రముఖులందరికీ, మరి ముఖ్యంగా విచ్చేసిన మహిళలందరికీ నా యొక్క నమస్కారాలు మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. వారికి సంబంధించిన ఒక బ్యాంకుని ఏర్పాటు చేసుకోవడానికి గతంలో చేశాము ప్రయత్నము. అదేవిధంగా సమాఖ్య భవనం అనేది కూడా మనం నిర్మించుకోవడానికి కార్యక్రమం చేపట్టడము. మరి మనందరికీ తెలిసిన విషయమే, అన్ని విషయాలలో కూడా మహిళలు ఈరోజు చాలా బాగా రాణిస్తున్నారు. దానికి గాను ఈ రకంగా కూడా మనల్ని ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా డైరీ ఫామ్లను చూసినట్లయితే అవి ఇచ్చారు, సోలార్ ప్లాంట్లు, తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, మిల్క్ పార్లర్ యూనిట్, ఫుడ్ క్యాంటీన్స్, స్కూల్ యూనిఫామ్స్కి. సో ఇవన్నింటినీ కూడా చూసినట్లయితే మహిళల్ని ఫైనాన్షియల్గా స్ట్రెంథెన్ చేస్తే, బలోపేతం చేస్తే ఆటోమేటిక్గా సామాజికంగా కూడా వాళ్ళు ముందుకు పోతారనేది ప్రభుత్వం యొక్క ధ్యేయం. గురించి పని చేస్తుందో మనం కూడా దానిలో కార్య నిమగ్నమై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న లక్ష్యాలన్నీ కూడా ముందుగా 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలని లక్ష్యంతో పనిచేస్తుంది. అందులో భాగంగా మన జిల్లాలో కూడా చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు తీసుకున్నాము. క్యాంటీన్స్ పెట్టించుకున్నాము. అలాగే మన మహిళలతో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఫామ్ చేసుకొని మన విద్యార్థులకు యూనిఫామ్స్ కుట్టించడం జరిగింది. మైక్రో ప్రాసెస్ యూనిట్ పెట్టడం జరిగింది. ఇట్లా రకరకాల కార్యక్రమాలు చేసుకోవడం. అలాగే ఈ సంవత్సరం కూడా మన జిల్లాకు 2 సోలార్ పవర్ ప్లాంట్స్, 15 ఆర్టీసీ బస్సులు, ఒక పెట్రోల్ పంప్ కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లా ఏ కార్యక్రమం తీసుకున్నా మహిళలను ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వం
ఈ పనులు చేస్తుంది. సో ఇప్పుడు నేను గట్టిగా నమ్ముతున్నా ఈ జిల్లా సమైక్య భవనం కూడా మన జిల్లాలోని మహిళలందరూ కూడా ఒక మహిళా సాధికారతకు మహిళా శక్తికి కేంద్ర బిందుగా మారబోతుందని గట్టిగా నమ్ముతున్నాను. ఈరోజు గౌరవ మినిస్టర్ గారు మన సీతక్క గారు ప్రసంగం మీ అందరూ కూడా చదివి వినిపించబోతున్నాను. సో ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం చెప్పాలంటే మనం చాలా మన పాత కాలం నుంచి ఇప్పటి వరకు వీ హ్యావ్ ట్రావెల్డ్ లాట్ ఇన్ దిస్ జర్నీ. సో ఇందుకు ముందే పాత కాలంలో మనకి ఉమెన్కి ఓటింగ్ రైట్ కూడా లేదు. సో ఇప్పుడు వీ హ్యావ్ అచీవ్డ్ అ లాట్ అండ్ ఈ మార్గంలో ఇంకా మనం దూరం పోవాలా, ఇంకా మన ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం మనం ఇంకో అచీవ్ చేయాలా. అదే ప్రయత్నంలో మనం గవర్నమెంట్ నుంచి ఉంటాము, మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా అదే ప్రయత్నంలో ఉంటున్నాము. సో స్పెషలీ ఫ్రమ్ అవర్ పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ మనకి చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది టు ఎన్ష్యూర్ అండ్ టు మేక్ ఎన్వైరన్మెంట్ విచ్ ఇస్ సేఫర్ అండ్ సెక్యూర్ ఫర్ ఉమెన్ డెవలప్మెంట్. సో దాని గురించి మనం ఆల్వేస్ మనం అవైలబుల్ ఉంటాము. 24/7 మన పోలీస్ వాళ్ళు, పోలీస్ సిబ్బందులు అందరూ అవైలబుల్ ఉంటారు. మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఒకటి భరోసా టీమ్ లాస్ట్ ఇయర్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది. సో వచ్చిన తర్వాత ఈ విక్టిమ్స్, ఉమెన్ విక్టిమ్స్, రేప్ విక్టిమ్స్ ఎవరైనా ఉంటారు వాళ్ళకి కంపెన్సేషన్, వాళ్ళకి కౌన్సిలింగ్, వాళ్ళకి లీగల్ ఎయిడ్స్ అన్నీ అక్కడి నుంచి ప్రొవైడ్ అవుతున్నాయి. అది కాకుండా మన దగ్గర షీ టీమ్ కూడా ఉంది. ఇట్లాంటి ఈ టీజింగ్ సంబంధించి ఇష్యూస్ ఉంటే వాళ్ళు డెకా ఆపరేషన్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ప్రతి చోట్లో, ప్రతి మండలాల్లో, ప్రతి స్కూల్లో వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఇంకా మన గవర్నమెంట్ తరఫు నుంచి కూడా లాస్ట్ ఇయర్ అండ్ దాని ముందు 2020లో కూడా పోలీస్ రిక్రూట్మెంట్, ఉమెన్ పోలీస్ రిక్రూట్మెంట్ చాలా అయింది. సో ఉమెన్ ప్రాబ్లమ్స్ బెటర్ అండర్స్టాండ్ చేయడానికి, వాళ్ళ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేయడానికి ఉమెన్ పోలీస్ స్టాఫ్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. సో దీనికోసం ఉమెన్ పోలీస్ స్టాఫ్కి రిక్రూట్మెంట్ కూడా గవర్నమెంట్ చేసింది. సో మన జగిత్యాల పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా మనం ఉమెన్ సేఫర్ జర్నీ కోసం ఒకటి మై ఆటో సేఫ్ ప్రోగ్రామ్ మనం లాస్ట్ ఇయర్ ఒక లాంచ్ చేసాము. లాస్ట్ ఇయర్ మనం జగిత్యాలలో అది స్టార్ట్ చేసాము. ఈరోజు మనం కురుట్లలో కూడా చేస్తున్నాం. సో వీ విల్ బి ఆల్వేస్ ఫార్ ఎన్ష్యూరింగ్ ది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఉమెన్. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఎవరెస్టు శిఖరం, ఆమె త్యాగం అమూల్య ధనం, పనిలో లోలకం అవనిలో కీలకం, సృష్టికే మూలకం అయినా నీకే కష్టం నష్టం, అనంత శక్తులు మీలో యమయ యుక్తికి మీరే, అజేయ పోరు దారులు మీవే, అంబరాన్నంటే ఔన్నత్యం మీదే, సహన సౌశీల్యత సౌహార్ద్యం స్వాభిమానం సామాజిక సమరశీలత సమయోచిత సమర్థ్యం మీదే. జై హో. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో మనం ఈ మార్చ్ 8వ తారీఖున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ మార్చ్ 8వ తారీఖున మనము మహిళా దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. సో ఇప్పటిదాకా మనం ఏం చేసాం, గవర్నమెంట్ కొత్తగా వచ్చిన తర్వాత ఈ ప్రజా పాలనలో ఈ లాస్ట్ 1 yearలో గవర్నమెంట్ ఏమేం చేసింది అన్నది కూడా మేము ముందు ఉంచబోతా ఉన్నాం. సో మన జిల్లాకు సంబంధించి ఇప్పటిదాకా కూడా సుమారుగా 722 కోట్లు మనకి జీరో వడ్డీ రుణాలు అనేది మన మహిళా సంఘాలకి గవర్నమెంట్ ద్వారా ఒక్క జగిత్యాల జిల్లా మాత్రమే ఇవ్వడం జరిగిందండి. ఇది కాకుండా మనకి 8,400 ఎంటర్ప్రైజెస్ 158 కోట్ల విలువగాను కూడా ఇవ్వడం జరిగింది. అండ్ మనకి మిల్చ్ యానిమల్స్ పాడి గేదెల యూనిట్లు 89 యూనిట్లు మనం గ్రౌండ్ చేసుకోవడం జరిగింది. దీని వాల్యూ 82 లక్షలు. తర్వాత పౌల్ట్రీ మదర్ యూనిట్స్ మనం 18 యూనిట్లు మనం చేసుకోవడం జరిగింది. అన్నీ కూడా మహిళల సంఘాల ద్వారానే చేయడం జరిగింది. 78 లక్షల వాల్యుయేషన్ దీనికి. మొబైల్ ఫిష్ రీటైల్ అవుట్లెట్స్ మనకి 10 లక్షలతో ఒక యూనిట్ చేసుకోవడం జరిగింది. మిల్క్ పార్లర్ యూనిట్స్ మనం 8 యూనిట్లు చేసుకోవడం జరిగింది. 13,50,000 ఖర్చు అవుతుంది దీనికి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు 27 యూనిట్లు, మొత్తం 78 లక్షలు. అండ్ క్యాంటీన్స్ మహిళా శక్తి క్యాంటీన్లు 5 క్యాంటీన్లు, క్యాంటీన్ 8 లక్షలు చప్పని చేసుకోవడం జరిగింది.
ఇది కాకుండా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అండ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ కమిటీ ద్వారానే మనం ఏదైతే కన్స్ట్రక్షన్స్ చేసామో ఆ కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మహిళా కమిటీ ద్వారానే చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా సుమారు 11 కోట్ల రూపాయలు మనం ఆల్రెడీ కూడా మహిళా శక్తికి దీనికి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్స్ కోసం కానీ లేకపోతే వీటి కోసం కూడా మనం క్లియర్ చేయడం జరిగింది. ఇది కాకుండా స్కూల్ యూనిఫామ్స్ అన్నీ కూడా మళ్ళీ మన మహిళా సంఘాల ద్వారానే చేయడం జరిగింది. ఇది కూడా మనకి సుమారుగా కూడా 90 లక్షలు ఖర్చు అవుతుంది. అండ్ మనకి వరి ధాన్యాలు సేకరించే కొనుగోలు కేంద్రాలు కూడా మనము సుమారుగా 133 కేంద్రాలు మహిళా శక్తి అండ్ మహిళా సంఘాలకు కేటాయించడం జరిగింది. దీనివల్ల సుమారుగా లాస్ట్ ఒక్క సీజన్లో మాత్రమే 3.5 కోట్ల రూపాయలు ఈ 133 సంఘాలకు వచ్చాయి. అండ్ ఇంకా సంఘాలు కూడా ఇంకా ప్రొయాక్టివ్గా ఉండి ఇస్తే మేము మిగిలిన కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. సో మీ దగ్గర నుంచి ప్రొయాక్టివ్గా మీరు వచ్చి మేము చేస్తామంటే మేము అవి కూడా మేము ఇస్తాం అందరికీ కూడా. అండ్ ఇది కాకుండా మనకి సోలార్ పవర్ ప్లాంట్స్ అనేది మనం స్టార్ట్ చేయబోతా ఉన్నామండి. 2 సంఘాలు తాటిపల్లి నందగిరికి సంబంధించి 2 సంఘాలు స్టార్ట్ చేయబోతా ఉన్నారు. వీళ్ళు సంఘం నుంచి పెట్టుబడి 30 లక్షలు మాత్రమే, కాకపోతే దీనికి గవర్నమెంట్ లోన్ రూపంలో 2,70 లక్షలు మనకి గవర్నమెంట్ రూపంలో ఇస్తుంది. సో మొత్తం యూనిట్ కాస్ట్ 3 కోట్లు. ఇది 2 ఏళ్లలో కన్స్ట్రక్షన్ బేసిక్ అయిపోయిన తర్వాత ఆ సంఘానికి మనకి నెలకి 1,00,000 రూపాయలు అనేది ఇన్కమ్ రాబోతుంది. సో ఇందులో సుమారుగా మనము ఏదైతే లోన్ సంబంధించిన ఈఎంఐలు అన్ని క్లియర్ చేసినా కూడా సుమారుగా 50 నుంచి 60 వేల రూపాయలు మనకి పర్ మంత్ అనేది సంఘానికి మిగిలిపోతుంది. సో ఇంకా కూడా మాకు ప్లాన్స్ ఉన్నాయి. సుమారుగా మనకి 68 సబ్స్టేషన్లు ఉన్నాయి. ఆ సబ్స్టేషన్లో ఆ పక్కనున్న ప్లేసుల్లో మనము 4 కిలోమీటర్ల దూరంలో మనము ఈ సోలార్ ప్లాంట్స్ అనేది పెట్టుకోవాలి. సో ఇంకా మహిళా సంఘాలు ప్రొయాక్టివ్గా ముందుకు వస్తే ఇంకా పెద్ద ఎత్తున కూడా ఈ సోలార్ పవర్ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయాలి. ఇది కాకుండా ఈ రోజు సాయంత్రం మనకి ఆనరబుల్ సీఎం గారు 15 బస్సులు మనం ఇక్కడికి ఇవ్వబోతా ఉన్నారు. 15 సంఘాలకు గాను 15 బస్సులు ఇవ్వబోతా ఉన్నారు. అండ్ వీటి కాస్ట్ సుమారుగా 5.5 కోట్లు అవుతుంది. దీనివల్ల కూడా మనకి బస్సుల్లో మనం ఫ్రీగా ఏదైతే ఉమెన్ ట్రావెల్ చేస్తూ ఉన్నారో అక్కడి నుంచి మన ఆర్టీసీకే బస్సులు మనం రెంట్కి ఇచ్చే పొజిషన్కి రావడం జరిగింది. అంటే మనం ఆల్మోస్ట్ ఆర్టీసీలో ఓనర్షిప్ కింద రావడం జరిగింది మహిళా సంఘాలకి. సో దీని నుంచి కూడా మనకి ఒక్కొక్క సంఘానికి సుమారుగా 77,000 అనేది మనకి రెంట్ అనేది ఫిక్స్ అయ్యి ఉంది. సో ఇది రెంట్ వేరియేషన్ అటు ఇటు ఉండదు. 77,000 పర్ మంత్ బస్సులు తిరుగుతాయి కాబట్టి అటు రెంట్ వస్తుంది. ఇది కాకుండా మనకి మేము కలెక్టరేట్లో పెట్టుకోవాల్సి వస్తుంది, లేకపోతే మండల లెవెల్లో మేము పెట్టుకోవడం చెప్పాల్సి వస్తుంది. ఒక మండల లెవెల్లో మనం అందరం పిలిచి మాట్లాడదామన్నా, ట్రైనింగ్స్ పిలుద్దామన్నా, ఇంకా మహిళా సంఘాలు ఇంకా ప్రొయాక్టివ్గా ఉండాలి అంటే ఇంకా స్కిల్ చేయాలి. ఇంకా స్కిల్ అవ్వాలి అంటే వాళ్ళకి ట్రైనింగ్స్ చేయాలి. మనం హైదరాబాద్ నుంచి ఎక్స్పర్ట్స్ని పిలవచ్చు. అందరినీ కూడా మనం ట్రైనింగ్ చేయాలంటే మనకి సరైన స్థలం, సరైన బిల్డింగ్ మహిళా దీనికోసం కరెక్ట్గా లేదు అని గవర్నమెంట్ ఫీల్ అయ్యి మనకి ప్రతి జిల్లాకి కూడా 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి బిల్డింగ్ ప్రాజెక్ట్ అంతా ఫైనల్ మనం ఇనిషియల్లీ టీఆర్ నగర్లో ఇద్దామని ప్లాన్ చేయడం జరిగింది. మళ్ళీ లోకల్ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు అంత దూరం అవుతుంది, వెళ్ళి అక్కడి నుంచి లోపల నడుచుకుంటూ వెళ్ళడానికి బాగా ఇబ్బంది అవుతుంది. ఈ ల్యాండ్ ఎస్ఆర్ఎస్పీ ల్యాండ్ అయితే మనకి ఈ ల్యాండ్ ఇద్దామని చెప్పి మనకి ప్రొయాక్టివ్గా రావడంతో మనం ఈ ల్యాండ్ ఫైనల్ చేయడం జరిగిందండి. సో మనకి దూరం లేకపోతే ఊరు బయట ఉండాల్సిన భవనం మనం మధ్యలో పెట్టుకుంటా ఉన్నాం. సో ఈ బిల్డింగ్ కూడా మనకి నెక్స్ట్ 1.5 yearలో కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడే మనం ట్రైనింగ్స్ కానీ లేకపోతే మీరు మీటింగ్స్ పెట్టుకోవాలన్నా, జిల్లా మహిళా సమాఖ్యల మీటింగ్స్ పెట్టుకోవాలన్నా, లేకపోతే ఎక్కడి నుంచైనా వచ్చే సీనియర్ ఆఫీసర్స్ లేకపోతే సీనియర్ లెవెల్లో ఉన్న ఎవరైనా వచ్చి మాట్లాడాలన్నా కూడా ఇదే బిల్డింగ్లో మనకి సిటీ సెంటర్లో ఉన్న బిల్డింగ్లోనే మనం ప్రాపర్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయబోతా ఉన్నాం. అక్కడ చూస్తూ ఉన్నా మనకి బిల్డింగ్ మోడల్ కూడా ఉంది. అదే మోడల్లో మొత్తం అన్ని జిల్లాల్లో కూడా అదే మోడల్ బిల్డింగ్ రాబోతుంది. ఇక్కడ కూడా అదే వస్తుంది. సో మా పరంగా గవర్నమెంట్ పరంగా కూడా వచ్చినప్పటి నుంచి కూడా గవర్నమెంట్ ఒకటే తీసుకోవడం జరిగిందండి. ఈ 5 ఏళ్లలో 1 కోటి మంది మహిళల్ని కోటేశ్వర్లు చేయాలి అని చెప్పి మన డిప్యూటీ సీఎం గారు అనేది దీన్ని తీసుకోవడం జరిగింది. సో గవర్నమెంట్ పరంగా అన్ని చేస్తూ ఉన్నది. అండ్ మీ ఇప్పుడు చెప్పిన దానికన్నా కూడా గవర్నమెంట్ ఇంకా ఇవ్వడానికి రెడీగా ఉన్నది. బట్ మై రిక్వెస్ట్ ఈజ్ మీ అసోసియేషన్ నుంచి కూడా మీరు కూడా ప్రొయాక్టివ్గా వచ్చి మీరు కూడా ప్రొయాక్టివ్గా తీసుకుని ఉంటే మేము ఆల్రెడీ మనకి జేసీగా చెప్తున్నట్టుగా ఇది ఒక్కటే మేము గవర్నమెంట్ నుంచి పుష్ చేసినట్టు కాకుండా మీరు సంఘాల వాళ్ళు ప్రొయాక్టివ్గా తీసుకొని గవర్నమెంట్ నుంచి కూడా ప్రొయాక్టివ్గా తీసుకుంటే ఈ సక్సెస్ఫుల్ అయ్యి మన ఆనరబుల్ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు కళ ఏదైతే ఉందో 5 ఏళ్ళు అయ్యేసారి కదా 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు అవ్వాలని అది సాకారం చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవనీయులు జగిత్యాల శాసనసభ్యులు శ్రీ సంజయ్ కుమార్ గారిని ప్రసంగించాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ముందుకెళ్తున్న సందర్భంలో జగిత్యాల శాసనసభ్యుడిగా నేను మీ అందరి ఆశీర్వాదంతో జగిత్యాల నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో 2వసారి ఎన్నికై ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ ఉన్నాం. మరి ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సందర్భంలో ఒక సంతృప్తి ఈనాటి మహిళల ముఖాల్లో చిరునవ్వు చూస్తే కనబడతా ఉంది. మహిళలకు ఏం చేస్తామనే విషయాల్లో ఇవాళ ఇప్పటి వరకు మన
డిఆర్డీఓ పీడీ గారు కావచ్చు, లతా మేడం గారు కావచ్చు, కలెక్టర్ గారు అధికారికంగా చెప్పడం జరిగింది. మరి దాంతో పాటుగా గత ప్రభుత్వంలో అప్పుడు నేను పనిచేసినాం, కలిసి ఉన్నాం. అప్పుడున్న కార్యక్రమాలు ఆనాటి కళ్యాణ లక్ష్మి పథకం కావచ్చు, అప్పటి బీడీ కార్మికుల పెన్షన్లు కావచ్చు, అప్పుడు వితంతు పెన్షన్లు కావచ్చు, అవన్నీ కూడా కంటిన్యూ చేస్తూనే నడిపిస్తూనే వాటితో పాటుగా అదనంగా 200 యూనిట్ల కరెంటు మీ ఇంటింటికి ఉచితంగా దొరుకుతుందని చెప్తున్నాం. ఇవాళ ఒక్క జగిత్యాల పట్టణంలో 18,000 ఇళ్లకు, జగిత్యాల పట్టణంలో 18,000 ఇళ్లకు కరెంటు బిల్లు లేదు. జగిత్యాల నియోజకవర్గంలో ఎవరైతే నన్ను గెలిపించారో ఈ ప్రాంతాల వారికి 55,000 ఇళ్లకు కరెంటు బిల్లు లేదు. మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి మంత్రివర్గ నిర్ణయం, మా అన్న లక్ష్మణ్ కుమార్ గారు అందరూ కూడా కలిసి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా సబ్సిడీ సిలిండర్ ప్రతి సంవత్సరానికి 3 దాదాపు 50,000 కుటుంబాలకు వస్తూ ఉన్నాయి. ఉచిత బస్సు ప్రయాణం మీ అందరికీ కూడా తెలియదు కాదు. మరి దానితో పాటుగా ఒకవైపు సంక్షేమం, ఆ సంక్షేమంలో భాగంగా మీ పిల్లలు కూడా బాగుండాలని చెప్పి గురుకుల పాఠశాలలో పిల్లలకు భోజనానికి అంతకు ముందు 900 ఇస్తే వాటికి 1300, అంటే 40% పెంచారు. 100కి 140 చేశారు ఎస్సీ, బీసీ, ఎస్సీ మహిళలకు, అంటే పేదవాళ్ళకు. రేపటి నాడు మీ మహిళా సంఘ ప్రతి ఆడబిడ్డకు 2 చీరలు ఇచ్చే పథకాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నట్టు తెలిసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరొక వైపు సంక్షేమం, రెండో వైపు అభివృద్ధి జరగాలి సమాంతరంగా. మరి జగిత్యాల వరకు వస్తే ఇవాళ నేను సగర్వంగా చెప్పగలుగుతా, జగిత్యాలలో పేద ప్రజలకు ఇచ్చిన నీళ్లు రాష్ట్రంలో ఏ పట్టణంలో కూడా ఇవ్వలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. వసతులు కావాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు నేను కోరగానే పాత బిల్లులన్నీ క్లియర్ చేస్తూ కొత్తగా నీళ్ల కోసం, కరెంటు కోసం, దాంతో పాటుగా పైకాన్లు, డ్రైనేజీల కోసం 34 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్గా డబుల్ బెడ్రూమ్కి అవి కూడా మంజూరు చేశారు. జగిత్యాల పట్టణంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనుల డబ్బులు రాకపోతే నా కోరిక మేరకు అప్పటికప్పుడు దాదాపు 8,000 కోట్ల రూపాయలు మున్సిపల్లో వాళ్ళ డబ్బులు ఇస్తే మీరందరూ కూడా చూసారు. మనొక 1 రోజులు ఆపిన ఎలక్షన్ నడుస్తూ ఉండే ప్రతి వాడన జగిత్యాల పట్టణంలో ప్రతి వాడన రోడ్డు మూల కట్టి చూపించడం చెప్పి 10 కోట్లతో పనులు నడిపామని చెప్పి సందర్భంగా తెలుస్తాం. అంటే మొత్తంగా 35 కోట్ల రూపాయల ఒక్క జగిత్యాల పట్టణానికి పనులు చేయబోతున్నాం ఈ సంవత్సరంలో చెప్పి తెలియవుతున్నాం. అదేవిధంగా గ్రామాలలో నేను ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారితో కలవకంటే ముందే, అంతకు ముందు గౌరవ విప్పు గారు కానీ ఇక్కడ నుంచి అంతకుముందు ప్రాతినిధ్యం వహించిన సీనియర్ నాయకులు వాళ్ళు 20 కోట్ల రూపాయలు ఈజీఎస్ తోటి ప్రతి గ్రామంలో ఏదో ఒక రోడ్ వేసిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు ఏ ఊరైనా చూసుకొని ధర్మపురి కావచ్చు, జగిత్యాల కావచ్చు, రాయకల్లో అల్లీపూర్ కానీ అంతర్గా ఒడ్రకాలు కావచ్చు, ప్రతి చోట కూడా ఎక్కడో ఒక దగ్గర తప్పుతాయి. మరి అదే విధంగా దాని కంటిన్యూషన్ లో భాగంగా మొన్న ఈజీఎస్ లో 8 కోట్లతోటి పనులు మంజూరు గౌరవ కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామంలో అవి, వాటితో పాటు ప్రతి ఎస్సీ కాలనీలో 10 కోట్లతోటి నియోజకవర్గాల్లో, ఇక్కడ 11 కోట్ల 20 లక్షలతోటి జగిత్యాల నియోజకవర్గంలో, మరియు పంచాయతీరాజ్ తోటి అవి, దాంతో పాటుగా ఆర్ఎండ్బి తోటి కూడా మళ్ళొక 10 కోట్లు దళిత కాలనీలో రోడ్లు అయిపోతున్నాం. అంటే మీరు ఆలోచన చేయాలి ఏ రకంగా ఈ ప్రభుత్వం అభివృద్ధి పైన కూడా దృష్టి పెడుతుందనేది. మరి దాంతో పాటుగా 31 కోట్లతోటి పల్లెటూళ్ళలో రోడ్లు వేస్తూ ఉన్నాం. ఇవాళ మా చెల్లె లావణ్య చూస్తుంది, పక్కనే రేచిపల్లి ఎంపీటీసమ్మ, పెంబెట్ల రంగపేట రోడ్డు ప్రతి వాళ్ళ కళ, రంగపేటలో ఒడ్రకాలని బతుకమ్మ కొట్ట రోడ్డు ప్రతి వారి కళ, భూపతిపూర్ నుంచి వీరాపూర్ టు కుమార్పల్లి అందరి కళ, రాయకల్లో ఒడ్రకాలని కావచ్చు, ఇటుకల ఒడ్రకాలని కావచ్చు, 3 బొమ్మలది కావచ్చు, రంగసాగర్ మంగళ లాంటి మారుమూల గ్రామాలు కావచ్చు, అంతరేమో పక్కన అంబారిపేట అంతరేమో రోడ్లు కావచ్చు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే 35 కోట్లతోటి పంచాయత్ రోడ్ల పనులు జరుగుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం, సగర్వంగా చెప్తా ఉన్నాం. మరి అదే విధంగా రోలవాగు ప్రాజెక్టు అన్నగారు మళ్ళీ వచ్చిన తర్వాత కృషి చేస్తారు. గత ప్రభుత్వ హయాంలో మేము పనిచేసినాం, చాలా కొన్ని ఆగిపోయినాయి. నిన్న నేను కావచ్చు, పెద్దలు ఎమ్మెల్సీ జీవారెడ్డి గారు, అన్న లక్ష్మణ్ కుమార్ గారు మేము పదే చెప్పడంతో మన క్యాబినెట్ లో దానికి ఖచ్చితంగా ఈసారి అన్ని పనులు చేయాలని నిర్ణయించడమే కాదు, దానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కాంట్రాక్టర్కి ఇప్పటికే 15 కోట్లు చెల్లించినామన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 30 కోట్ల వరకు చెల్లించాలి.
అంటే గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇవాళ ఇట్లా చెప్పుకుంటూ పోతే నేను ఇట్లా ఏళ్ళ మీద చెప్తా 200 కోట్ల పైన పనులు ఈ 7 నెలల మధ్యనే. మన ఐటీఐ ఉంది, ఏటీసీ సెంటర్ టిఆర్ నగర్లో పెడతా ఉన్నాం. అది బ్రహ్మాండంగా పేద విద్యార్థులు రేపు కరెంటు పనో, ఎలక్ట్రీషియన్ పనో, ఏసీ మెకానికో, డీజిల్ మెకానికో చేసుకోవడానికి అందులో పని చదువుకుంటే దాని ఉద్యోగం వచ్చే విధంగా 5 కోట్లతో పని నడుతున్నాయి. మొత్తం 30 కోట్లతోటి ఆ పనులు జరుగుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మా మహిళా సోదరి మళ్ళీ వచ్చారు, పట్టణ నలుమూలల నుంచి వచ్చారు. రామటాకి సన్నపూర్ణ చౌరస్తా దగ్గర మన మహిళా డిగ్రీ కళాశాల ఉంది. అక్కడ ఎంత బ్రహ్మాండంగా 5 కోట్లతోటి అమ్మాయిలకు కాలేజ్ పనులు జరుగుతున్నాయి. ఇవాళ మిమ్మల్ని పిలిచి ఇదొక బంగ్లా కట్టిస్తున్నాం ఏదో చెప్పడం కాదు. ఇవాళ మహిళల కోసం అక్కడ ఇవాళ మహిళా డిగ్రీ కళాశాలలో బ్రహ్మాండంగా 5 కోట్లతో పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా విద్య కోసం కేజీబీ స్టార్ట్ చేసిన ఇవాళ బీర్పూర్ మండలంలో ప్రాథమిక, అదేవిధంగా రాయకల్ మండలంలో కేజీబీ స్కూల్ అంటే బాలికల స్కూల్కు సరైన వసతులు లేకపోతే 4 కోట్ల రూపాయలు ఇచ్చారు. రేపు ఎల్లుండ మా ఈ పంచాయతీరాజ్ మరియు డి మిలింద్ గారు రెడీగా ఉన్నారు అక్కడ పని మొదలు పెట్టించడానికి. మా ఎంపీడీఓ గారు, కమిషనర్ గారు కూడా చెప్తా ఉన్నారు. అంటే డబ్బులు మంజూరైన రెడీ ఉంది. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే పల్లె దవాఖానలకు దాదాపు 20 పల్లె దవాఖానలు ఈ ఉమ్మడి జిల్లాల్లో అత్యధికంగా మన జగిత్యాలకు వచ్చి డబ్బులు కలెక్టర్ గారు అకౌంట్లో రెడీ ఉన్నాయి. కలెక్టర్ గారు ఏం చేస్తున్నారని చెప్పి కొడుతూ ఉన్నారు. ఇవాళ మైతాపూర్, ఇటుకల, అయోధ్య, అల్లెపూర్, అంతర్గామ చెప్పుకుంటూ పోతే తక్కలపల్లి మా నారాయణ రెడ్డి ఎక్కడున్నాడు, ఎప్పుడు మొదలు పెడతామని అడుగుతున్నాడు. ఈ రకంగా మారుమూల గ్రామాలైన తాళ్ళ దర్బారం, కొలువాయి లాంటి గ్రామాలకు కూడా పల్లె దవాఖానలు ఈ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ మంజూరని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాం. ఈ పట్టణానికి నీళ్ల కోసం 38 కోట్ల రూపాయలు అదనంగా మొన్న మంజూరైన అమృత్ స్కీమ్ లో. రాయకల్కు 15 కోట్ల రూపాయలు మంజూరైనవి. పోలాస నీళ్ళ స్కీమ్ కు మళ్ళీ నిధులైన మిషన్ భగీరథలో రాయకల్ నీటి స్కీమ్ మొదలైంది. అంటే ఈ రకంగా చెప్పుకుంటూ పోతే 100 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చినాక తీసుకొచ్చినామని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా చెప్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కొందరు మాట్లాడుతూ ఉంటారు, ఏం చేస్తుంటారు రేవంత్ రెడ్డి గారు, ఏదో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది. ఇవాళ మనం ఎక్కడైతే నిలబడి ఉన్నామో ఈ స్థల సేకరణ మన ఇందిరమ్మ ప్రధానమంత్రి ఉన్నప్పుడు జరిగిందని చెప్పి సగర్వంగా చెప్తా ఉన్నాం. ఇవాళ ఆనాడు ఇందిరమ్మ గారు ప్రధానమంత్రి ఉన్న కాలంలో ఇవాళ ఎస్ఆర్ఎస్పికి ముఖ్యంగా నెహ్రూ గారు వారి తండ్రి శంకుస్థాపన చేస్తే తర్వాత ఇక్కడ ఈ స్థల సేకరణ రైతులు జరిగింది. ఆ రైతులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అప్పుడున్న నాయకుల పేర్లు అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు. మరి అదేవిధంగా నేను చిన్ననాడు చూసినాం గ్రామాన ఇందిరమ్మ ఇల్లు. అప్పుడు ఇంట్లో మంత్రి బట్టా శ్రీరామూర్తిని చిన్న పిల్లల నుండి 1975లో అంతర్గం అక్కడ వచ్చి ఉన్నది కావచ్చు. మా అంతర్గం ఇల్లు కట్టినా 1975 రాసిందా. అప్పుడు దాదాపు 100 ఇల్లు. మొన్న మా అన్న నియోజకవర్గంలో బీర్పూర్ నుంచి ధర్మపురి అక్కడ అన్న కూడా కలిసారు. నక్కలపేట అక్కడ చూస్తే ఇంటి మీద ఎస్సీ కాలంలో 1983 అని రాసింది. అంటే అప్పుడున్న ఇందిరమ్మ కాలంలో గ్రామాన్ని ఇల్లు కట్టింది. అంతకంటే ముందు మన గాంధీనగర్ అక్కడ మా యువకుడు నక్కనయ్య అని చెప్పారు. అప్పుడు బియ్యంలో ఉండేవాడు. కానీ వాళ్ళ తాతలు చెప్పేవాళ్ళట అది ఎప్పుడైంది అంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కాలంలో అని చెప్పి 100 ఇల్లు. రోడ్లు యాక్సిడెంట్ అయితే బ్రహ్మాండమైన రోడ్ వేయించినాం. అంటే ఈ రకంగా అక్కడ గ్రంథాలయం కావాలంటే మా కలెక్టర్ గారు ఇమ్మీడియట్ గా మంజూరు ఇచ్చారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా రాయకల్కు గ్రంథాలయం తెచ్చినాం. అన్న కూడా వచ్చింది వేలేడు. మరి పక్కన గ్రంథాలయం కొంచెం ఆగిపోయినది. కాంట్రాక్టర్ డబ్బులు కూడా వచ్చినాయి. పాత బాకీ ఉంటే ఈ ప్రభుత్వం వచ్చినాక ఇప్పించినాం. కొద్దిగా ఆపేడు. దానిపైన మా మున్సిపల్ కమిషనర్ గారు, కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. చేయకపోతే దానికి మార్గం కూడా చెప్తారు ఎట్లా చేయించాలనో. దయచేసి మీరు దానిపైన చర్య తీసుకోవాలి. పేదవాళ్ళ కోసం మనం చేసినాం. ఇప్పుడు ఇవాళ పోలీస్ స్టేషన్ పక్కన పెట్టి మొన్న పిల్లలు చదువుకుంటే వాళ్ళకు అన్ని విధాలా మనం భోజనం అన్ని ఏర్పాటు చేస్తే ఉద్యోగాలు వచ్చి ఈ రకంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో కొత్త వాళ్ళకు ఉద్యోగాలు అవన్నీ అన్న చెప్తారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. అంటే ఈ ప్రాంతంలో జరిగింది. అందరినీ వేదిక ద్వారా కొడతా ఉన్నా. అప్పుడు ఇక్కడ జిల్లా జగిత్యాల హెడ్ క్వార్టర్ శాసనసభ్యునిగా 10 జిల్లాల్లో ఎస్సీ స్టడీ సర్కిల్ ఉంటే జగిత్యాల కూడా ఎస్సీ స్టడీ సర్కిల్ చేయాలంటే కిరాయి బిల్డింగ్ లో పెట్టాం. దానికి పర్మనెంట్ గా ఒక బిల్డింగ్ మంజూరు చేయించాల్సిందిగా తమని మీ ద్వారా కోరుతా ఉన్నా. ఇద్దరం కలిసి మీరు రమ్మంటే ముఖ్యమంత్రి గారు చేస్తారు, మనం చేద్దామని కోరుతున్నా. అదేవిధంగా బీసీల విషయంలో టెంపరీ స్టడీ సర్కిల్ నా సొంత బిల్డింగ్లో నడిపెట్టి నేను భోజనం పెట్టింది. మొన్న ప్రభుత్వం దాన్ని జరిగితే నిధులు కూడా కలెక్టర్ గారు ఇచ్చి నేను భోజనం అరేంజ్ చేసిన. ఒక బీసీ స్టడీ సర్కిల్ కూడా మనం ఏర్పాటు చేయాలి, మీ సహకారం ఉండాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా గౌరవ ఆర్డీఓ గారిని కోరిన ఎస్టీ పిల్లల కోసం పోస్ట్ మెట్రిక్ హాస్టల్ స్థలం ఇస్తే
1,40,00,000 మంజూరైన స్థలం లిటిగేషన్ ఉంది, వేరే స్థలం ఇట్లానే చూపించాలి వీలైనంత త్వరగా అని చెప్పి కూడా నేను ఆడియో గారిని మరొకసారి ఈ వేదిక ద్వారా కోరుతూ మరి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే వందలాది కోట్ల రూపాయల పనులు అభివృద్ధి, ఈ ఉచిత కరెంటు, ఉచిత బస్సు, ఉచిత సిలిండరు, గతంలో నడుస్తున్న కళ్యాణ లక్ష్య పథకం కావచ్చు, ఇంకే పథకం కావచ్చు, అవన్నీ చెప్పుకుంటూ పోతే కోట్ల రూపాయల నిధులు ఈ ప్రభుత్వ హయాంలో కూడా రావడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ మరి మహిళా సంఘాల బలోపేతం కావాలంటే మహిళలకు ఒక ప్రాపర్గా నైపుణ్యత రావాలి. ఇవాళ మేము డాక్టర్లు అయినాం, ఒక మంచి డాక్టర్ ఎట్లయితారు, దాని మీద మంచి ట్రైనింగ్ కూడా అవుతారు. ఒక మంచి న్యాయవాది ఎప్పుడైతాడు, ఒక సీనియర్ న్యాయవాది దగ్గర మంచిగా మళ్ళీ పనిచేస్తాడు. చదవగానే అట్లా కాదు. మరి ఇవాళ ఈనాడు ఏదైతే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనం పూజ చేసుకున్నామో ఆ ఇందిరా మహిళా సమాఖ్య భవనాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఆ రకంగా మంచి కుర్చీలు ఉంటాయి, మీరు ట్రైనింగ్ చేసుకోవడానికి హాల్ ఉంటుంది, భోజనశాల ఉంటుంది. ఆ తర్వాత మన డిపిఓ గారు, మన డిఆర్డిఓ గారు, కలెక్టర్ గారు, మిగతా మీ మహిళా ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా, మీరు లక్షాధికారులు అయ్యే విధంగా మీరు ముందుకు రావాలి. ఈ సందర్భంలో నాకు ఒక ఆలోచన వచ్చింది. మా గ్రామాలలో రవీంద్రెడ్డిని అందుకే పిలిచి ఇక్కడికి కూర్చోమని, వాళ్ళు ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ మొదలుపెట్టారు. మరి అవన్నీ ఎఫ్పిఓలు స్టార్ట్ చేసినప్పుడు మరి నేనన్నా ఎఫ్పిఓలకు కొన్ని మీరు ప్రైవేట్ అంటారు, మహిళా సంఘాలను కూడా మరి జోడించచ్చా, కలిపి చేస్తే తప్పకుండా నాబార్డు రుణాలు కావచ్చు ఇంకా ముందడికి పోతాయి, ఆంక్షలు కొంచెం తగ్గుతాయి, వాళ్ళకు కూడా లాభం వస్తుంది. సీనియర్లు మన దగ్గర ఎఫ్పిఓలు స్టార్ట్ అయ్యి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్. మరి అదేవిధంగా మొన్న కమిషనర్ సుజనా మేడం గారిని కలిసిన ఈ మహిళల కోసం నేను గౌరవ విప్ గారిని కూడా ఈ వేదిక ద్వారా కొడతా ఉన్నా, కలెక్టర్ గారు అందరితో మేము మాట్లాడినాం, నిన్న డిఆర్డిఓ పిడి గారితో మాట్లాడి కమిషనర్ పంచాయతీరాజ్తో మాట్లాడిన మహిళా మేడం ఎట్లయితే రైతు వేదికలు కట్టినామో కొద్దిగా చిన్న సైజులో మనం ఇప్పుడు 10 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చింది సార్. మన గ్రామాన ఈజీఎస్లో మనం ధాన్యాన్ని నిలిపేందుకు గోడౌన్స్ కట్టాలన్నారు. మరి 500 మెట్రిక్ టన్నులు 40 లక్షలు పెద్దకి బదులు 125 మెట్రిక్ టన్నులు 200 మెట్రిక్ టన్నులు 15 లక్షలు ఒక బిల్డింగ్లు కడితే అక్కడ మీరు మీటింగ్లు పెట్టుకోవచ్చు, ధాన్యం వచ్చినప్పుడు పెట్టుకోవచ్చు, మన రైతు వేదికలను పెట్టుకున్నాం. అదేవిధంగా మీరు మహిళా సంఘాలు ధాన్యాన్ని తీసుకుంటే ఇప్పుడు మెప్మా మా జగిత్యాల పట్టణంలో కూడా పనిచేస్తూ ఉంది. ఇక్కడ 16వ వార్డులో 15వ వార్డులో ధాన్యానికి అప్పుడు మనం బార్దాన్ని కూడా పెట్టుకోవచ్చు, అంటే సంచులు అట్లాంటి. ఈ రకంగా మనం ఉన్న నిధులను వాపసు పోకుండా టైం తక్కువ ఉంది, 31st వరకే కొన్ని నిధులు వేరే పెట్టాలి. కాబట్టి నేను మొన్న కమిషనర్ గారు మాట్లాడిన, కమిషనర్ గారు కూడా డిఆర్డిఓ పీడీ గారితో మాట్లాడింది, కలిసి వచ్చిన ఇది ఒక కొత్త ప్రపోజల్ మన జిల్లా నుంచే పోవాలి, దానికి అధికారులు అదేవిధంగా విప్లవ సహకారం ఉండాలి, మీ అందరు కూడా గ్రామాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా నేను అయ్యే విధంగా ప్రయత్నిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మా మహిళా సోదరిమణులకు ఈ యొక్క అండగా వచ్చిన సోదరులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి వారు 14 నెలల క్రితం ఈ రాష్ట్రంలో మార్పు కోరుకొని మీరందరూ పెద్ద ఎత్తున ఆశీర్వదించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల మీ యొక్క సహకారంతో నూతన ప్రభుత్వం ఏర్పడినటువంటి రోజు నుంచి ముఖ్యమంత్రి వర్యుల యొక్క ఆలోచన విధానాన్ని ఈ దేశంలో ఇందిరమ్మ తల్లి ఇందిరమ్మ రాజ్యం వస్తేనే గ్రామీణ ప్రాంత ప్రజల యొక్క అన్ని విధాల మేలు జరుగుతున్న ఆలోచనతో మొదటి నుంచి శాసనసభ్యుడిగా మేమందరం శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ఏ విధంగా మేలు జరగాలనే ఆలోచన పరంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులను కూర్చుండబెట్టి శాసనసభ్యులు మంత్రులు కూర్చొని ఏ విధంగా ఈ రాష్ట్రం మహిళా లోకానికి మనం అండగా ఉండాలి. గత 2014 నుంచి తెలంగాణ వచ్చి 2023 వరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు మన సంఘాలను కానీ మన మహిళా సోదరి మనలను కానీ మన గ్రామాల్లో ఉన్న సంఘాలను కానీ నిర్లక్ష్యం చేసిండు. మనం ప్రభుత్వం కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో కూడా ఆర్థికంగా ఉన్నత స్థాయి వెళ్ళే విధంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలంటే ప్రభుత్వం అన్ని విషయాల్లో కూడా అండగా ఉండాలని చెప్పి ఆలోచనతో మన మొదటి కార్యక్రమాన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ఏదైతే స్కూల్స్కి సంబంధించినటువంటి అమ్మ ఆదర్శ పాఠశాలకు సంబంధించినటువంటి చిన్న చిన్న రిపేర్స్కు నేరుగా
జగిత్యాల జిల్లా కలెక్టర్ గారి యొక్క వారి నేతృత్వంలో పట ఏ గ్రామాల్లో పట స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్కి సంబంధించిన రిపేర్స్ విషయంలో పట అమ్మ ఆదర్శ పాఠశాలకు సంబంధించిన విధులు నేరుగా మహిళా సంఘాల సోదరిమణులతోని ఆ యొక్క పనులు చేపట్టిన విషయాన్ని కూడా నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా పిల్లల స్కూల్స్కు సంబంధించిన యూనిఫామ్ విషయంలో పట ఈ జిల్లాకు సంబంధించినటువంటి పిల్లలకు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుంటున్నారు. గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వ స్కూల్లో యూనిఫామ్ రావాలంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ అయ్యేది. మరి ఈ పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సీతక్క గారు జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు ఏదైతే ఈ జిల్లాకు సంబంధించిన మహిళా సంఘాల సోదరిమణులతోని సుమారు ఈ జిల్లాకు ఏదైతే యూనిఫామ్ సంబంధించిన విషయాలు 90 లక్షల రూపాయల విలువ గల యూనిఫామ్స్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి చిన్నారుల పిల్లలందరూ భవిష్యత్తు కోసం ఒక కార్పొరేట్ లెవెల్లో మంచి యూనిఫామ్స్ కూడా మా మహిళా సోదరిమణులకు ఆ ఒక వర్క్ ఇస్తే ఊహించిన విధంగా వారి కలెక్టర్ గారు ఇచ్చిన టైం ప్రకారం పీడీడీఆర్ఏ వారు అధికారులు ఇచ్చిన టైం ప్రకారం కూడా పిల్లల స్కూల్స్ యూనిఫామ్స్ అందజేయడం జరిగింది మహిళా సంఘాలకు. ఎందుకంటే మా సోదరిమణి సంఘాలు బలోపేతం కావాలి, అన్ని రంగాల్లో ముందుకు పోవాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచనతో మనం ముందుకు పోతున్న సందర్భంలో కూడా మీ అందరికీ తెలుసు గతంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మన జగిత్యాల ప్రాంతం అంతా కూడా రైతు ఆధారితమైన ప్రాంతం. పొత్తులు చేసిన ప్రతి ఒక్కరు కూడా సాగు చేసుకుంటే రైతాంగం కూడా కష్టపడి వరిధాన్యాన్ని పండిస్తారు. మన కష్టపడి వరిధాన్యాన్ని కొనుగోలు విషయంలో పట మహిళా సంఘ సోదరిమణులకు ఆ గ్రామాల్లో కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేసినట్టయితే ఎంతో కష్టపడి నిజాయితీగా పనిచేస్తారని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం కానీ మరి పెద్ద ఎత్తున మహిళా సంఘాలకు పట్ల కొనుగోలు సెంటర్ల కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మహిళా సోదరిమణులకు రాష్ట్రంలో ఎవరు కూడా ఊహించిన విధంగా వ్యక్తిగతంగా మా సంఘాల పరంగా ఏ సోదరిమణి ఆ సంఘాలు ముందుకు వస్తే వారి క్యాంటీన్స్ కూడా ఈ జిల్లా పరంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఒక మాట చెప్పినారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైన విద్యుత్, మరి విద్యుత్ రంగంలో కూడా మా మహిళలు రావాలి, మా మహిళా సంఘ సోదరిమణులు రావాలి. మరి వారు కూడా విద్యుత్ పరంగా సోలార్ ప్రాజెక్టులు మనం ఆ సంఘాల పరంగా ఆ జిల్లాలో సోలార్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసే యొక్క అవకాశాన్ని కూడా మా మహిళా సంఘాలకు ఇవ్వాలని చెప్పి ఈ జిల్లాలో కూడా 3 సోలార్ పీడిఆర్ కూడా 2 సోలార్ ఏదైతే ప్రాజెక్ట్స్ ఈ జిల్లాకు సంబంధించిన సోదరిమణుల మహిళా సంఘ సోదరిమణుల ప్రాజెక్టులు ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరు కూడా ఊహించారు మా సోదరిమణులు ముఖ్యమంత్రి గారు పదవి బాధ్యత తీసుకుంటారు. శాసనసభలో మొదటి సంతకం ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో మహిళా లోకం అంతా కూడా మా చెల్లెళ్ళు, మా అక్కలు, మా తల్లులందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆర్టీసీ ద్వారా ఉచిత బస్సు సౌకర్యాన్ని మొదటి సంతకం పెట్టి ఈ రోజు వరకు కోట్లాది రూపాయల యొక్క ఏదైతే మీరు ఆర్టీసీలో ప్రయాణం చేస్తున్న డబ్బును రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న విషయాన్ని కూడా మా మహిళా సోదరిమణులు తీసుకుంటున్నారు. ఇక మా సోదరిమణులు ఎక్కడికి వెళ్ళినా ఇలా మన మన బంధువుల దగ్గరికి వెళ్ళినా మన దైవ దర్శనానికి వెళ్ళినా మన పిల్లలు చదువుకుంటే కరీంనగర్కి వెళ్ళినా కూడా ఏ సోదరిమణి కూడా ఆర్టీసీలో ₹1 చెల్లించకుండా ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా మనం చేసుకుంటున్నాం. మరి అదేవిధంగా మా సోదరిమణులందరూ కూడా ఎప్పుడు కూడా మీరు ఊహించారమ్మా, మీరు ఆ ఉచిత బస్సులో ప్రయాణం చేస్తున్న సందర్భంలో పట్ట ఆ ఆర్టీసీ బస్సెస్ ఏదైతున్నాయో వారి ప్రభుత్వమే ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేసి మీ ద్వారా మీ సంఘాల ద్వారా ఆర్టీసీకి లీజుకి ఇచ్చే విధంగా, అంటే మీరు ఆ ఒక బస్సును మీ మహిళా సంఘ సోదరుమణులు ఎవరైతే ఉన్నారో దానికి ఓనర్షిప్ ఇచ్చి ఆ బస్సును ఆర్టీసీకి లీజుకి ఇచ్చి ఆ ఆర్టీసీలో ప్రతి నెల 77,000 రూపాయలు ఆ సంఘాలకు వచ్చే విధంగా ప్రభుత్వం మీకు అండగా ఉండే విధంగా ఈరోజు సుమారు 15 బస్సులు ఈ జిల్లాకు రావడం జరిగింది. అమ్మ ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. మా చెల్లెళ్ళు ఇక్కడ ఉన్నటువంటి దూర ప్రాంతాలకు మా అక్కలు మా తల్లులందరూ వచ్చారు. ఏ ప్రభుత్వం అన్నా కూడా 10 సంవత్సరాలు మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు కానీ మాజీ మంత్రివర్యులు కానీ మంత్రులు కానీ ఎప్పుడన్నా మహిళా సోదరిమణులకు ఈ విధంగా అండగా ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని మా సోదరిమణులు ఆర్థికంగా అన్ని విధాల ముందుకు పోవాలి. ఏ కుటుంబం అన్నా ఆర్థికంగా అన్ని విధాల ఆ కుటుంబం చల్లగా ఉంటే ఆ తల్లి కానీ ఆ చెల్లె కానీ ఆ అక్క కానీ ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే ముందుకు పోయిన పరిస్థితుల్లో కూడా స్వయంగా మీరు ఆర్థికంగా ఎదగాలని ముఖ్యమంత్రి వర్యులు
పెద్ద రేవంత్ రెడ్డి గారి తీసుకున్న నిర్ణయం కానీ అదేవిధంగా ఇక్కడ పెట్రోల్ బంక్ విషయంలో కూడా ఇప్పుడే చెప్తే మహిళా సంఘాలకు సంబంధించినటువంటి ఈ జిల్లాకు మహిళా సంఘాల సోదరులకు కూడా పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి ఈ విధంగా ఇన్ని విధాలు మేలు చేసే కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి సందర్భంలో మీ అందరి యొక్క ఆశీర్వాదం, మీ అందరి నమ్మకం ప్రభుత్వంపై ఉండే విధంగా ఈ జిల్లాకు సంబంధించిన అనేక కార్యక్రమాలు సుమారు ఈ జిల్లాకు సంబంధించిన 15,140 మహిళా సంఘాలు ఉన్నాయి. ఇక్కడ సుమారు సభ్యులుగా ఉన్నట్టు సోదరిమణులు 1,78,000 మంది సభ్యులుగా ఉన్నారు. గ్రామ సమైక్య సంఘాలు 565 మంది, మండల సమైక్యాలు 18, జిల్లా సమైక్యాలుగా జగిత్యాల జిల్లా మహిళా సమైక్యానికి సంబంధించినటువంటి మరి వీరందరికీ కూడా మన వస్తుపరంగా దూర ప్రాంతాలకు వస్తారు. 18 మండలాలకు వెళ్ళి మా మహిళా సోదరిమణులకు వస్తారు. వారు సొంతంగా ఒక భవనం ఏర్పాటు చేయాలని చెప్పి సుమారు 5 కోట్ల రూపాయలతో మరి ఇక్కడ శాసనసభ్యులుగా మా సంజయ్ కుమార్ అన్న మనం ఒక గొప్పగా మహిళా దినోత్సవ సందర్భంగా ఒక ఆలోచన పరంగా పెద్ద కార్యక్రమం చేపడుతున్నాం. నేను జిల్లా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. మీరు కూడా ఎన్ని పనులున్నా మనం మన జిల్లాకు సంబంధించిన మహిళా సోదరుల మన ప్రభుత్వం ముఖ్యమంత్రి నేతృత్వంలో కూడా మనం అండగా ఉండాలి. 5 కోట్ల రూపాయల భవనాన్ని మనం చేయాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. మాకు కూడా సంతోషం ఉన్నది. పెద్ద జీవన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది ఉదయం, ఎందుకంటే వారు కూడా ఈ ప్రాంతానికి సీనియర్ లీడర్గా ఉన్నారు. మన గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారికి నేను మనస్ఫూర్తిగా, ఎందుకంటే మా సోదరిమణులకి జిల్లాకు సంబంధించిన సోదరిమణుల విషయంలో కూడా 5 కోట్ల రూపాయలతో ఒక మోడల్ భవనం, అంటే మీరు వచ్చి మీటింగ్ చేసుకోవాలనుకున్నా, మీకున్నటువంటి సమస్యల విషయం చర్చించుకోవాలనుకున్నా, మీ జిల్లా కలెక్టర్ గారు కానీ జిల్లా అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైనా ప్రణాళిక పరంగా ముందుకు పోవాలనుకున్నా కూడా ఆ భవనంలో కూర్చొని మాట్లాడే వస్తున్న విధంగా సంవత్సర కాలంలో పూర్తి చేసే విధంగా ఆ భవనానికి సంబంధించిన నమూనా ఒక కార్పొరేట్ లెవెల్లో మా మహిళా సంఘాల సోదరులకు 5 కోట్ల రూపాయలతో మహిళా దినోత్సవ రోజు మేము భూమి పూజ కార్యక్రమం మా చేతుల మీద చేసినందుకు మనస్ఫూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి, అదేవిధంగా మంత్రి గారికి, సీతక్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మా చెల్లెలకు, మా అక్కలకు, మా తల్లులందరూ కూడా, మా సోదరిమణులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇంత మంచి చక్కటి అవకాశం ఈ ప్రభుత్వ పరంగా మేము చేయడం జరిగింది. దాన్ని వినియోగించే విధంగా మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, మరి ఈ జిల్లాకు సంబంధించిన అనేక విషయాలు కూడా జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది, PDDRA గారు చెప్పడం జరిగింది. ఈ జిల్లాకు సంబంధించినటువంటి 0 వడ్డీ ద్వారా సుమారు 722 కోట్ల రూపాయలు కానీ, అదేవిధంగా మైక్రో ఎంటర్ప్రైజ్ ద్వారా ఒక్క సభ్యురాలకి సుమారు ఈ జిల్లాకు సంబంధించినటువంటి 8,409 యూనిట్లకు 158 కోట్ల రూపాయలు కానీ, అదేవిధంగా మా ప్యాడీ గేదెలకు సంబంధించిన గ్రౌండింగ్ యూనిట్ విషయంలో కూడా 29 యూనిట్లకు 82 లక్షల రూపాయలు ప్రభుత్వ పరంగా ఇవ్వడం కానీ, బ్యాంక్ యార్డ్ పోల్ట్రీ యూనిట్లకు సంబంధించినటువంటి 1,683 యూనిట్లకు 2,93 లక్షలు ఇవ్వడం కానీ, అదేవిధంగా మదర్ యూనిట్స్ సంబంధించినటువంటి మండలానికి ఒకటి చెప్పున 18 మండలానికి 78 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం కానీ, మొబైల్ షిప్ రిటైల్ అవుట్లెట్ సంబంధించినటువంటి మా పెగడపల్లిలోనే ఏర్పాటు చేయడం జరిగింది శాసనసభ్యుడిగా నా ప్రాంత ధర్మపురి ప్రజలకు. అక్కడ అదేవిధంగా సుమారు 10 లక్షలతో ఒక మహిళా మొబైల్ రిటైల్ అవుట్లెట్ మహిళా సోదరులకు కూడా సంఘాలకు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఇదే మిల్క్ పార్లర్ యూనిట్లకు సంబంధించిన 8 యూనిట్లకు 13 లక్షల రూపాయలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు సంబంధించినటువంటి 27 యూనిట్లకు 78 లక్షల రూపాయలు, ఫుడ్ క్యాంటీన్స్కు 5 యూనిట్లకు 8 లక్షల రూపాయలు, స్కూల్ యూనిఫామ్ సంబంధించిన సుమారు 90 లక్షల రూపాయలు ఇప్పుడే మీకు చెప్పడం జరిగింది. మరి ఇదే విధంగా వరిధాన్యానికి సంబంధించినటువంటి ఈ యొక్క సీజన్లో 133 కేంద్రాల లోపల 9 కోట్ల 10 లక్షల క్వింటాల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిన విషయాన్ని కూడా చెప్పి వేసుకుంటూ, సోలార్ ప్రాజెక్టు, అదేవిధంగా అద్దె బస్సుల ఏదైతే ఆర్టీసీ బస్సుల విషయంలో మరి ఇక్కడ ప్రతి విషయంలో కూడా ప్రభుత్వం ఇన్ని విధాలు అండగా ఉండే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ మీ శాఖ మంత్రి వర్యులు సీతక్క గారు చేసినటువంటి కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ మీరందరూ కూడా మా సోదరి వాళ్ళందరూ కూడా నేను చివరిగా మనవి చేసుకుంటున్నాం. మీరు ఒక్కసారి ఆలోచన చేయాలమ్మా. ఈరోజు రైతాంగానికి, మా సోదరి మన రైతన్నలకు, మా సోదర రైతాంగాలకు మేము మనవి చేస్తున్నాం. సుమారు ఈ జిల్లాకు సంబంధించినటువంటి రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ విషయంలో కూడా మా రైతులందరూ కూడా ఇక్కడ వేదిక పైన ఇక్కడ వేదిక ముందున్నటువంటి మా మిత్రులందరూ మనవి చేసుకుంటున్నాం. గత 10 సంవత్సరాల లోపల ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల ప్రభుత్వంలో రుణమాఫీ రైతు రుణమాఫీ విషయంలో కూడా ఎన్నడూ కూడా పట్టించుకోలేదు. మీ అందరి నమ్మకంతో గత ప్రభుత్వం ఆర్థికంగా ఖజానా ఖాళీ చేసి ఇప్పుడున్న ప్రభుత్వానికి ఖజానా అప్పచెప్పినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు కానీ, జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు
ఇలా రాష్ట్ర మంత్రివర్గంతో కూర్చొని ఏ విధంగా ఈ రాష్ట్ర బడ్జెట్ను గడిలో పెట్టాలి, ఏ విధంగా ఈ రాష్ట్ర బడ్జెట్ పరంగా మన ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీ పథకాలు అమలు చేయాలనే ఆలోచన పరంగా మనం ముందుకు వెళ్తున్న పరిస్థితిలో కూడా మేము ఒకటి మనవి చేయదలుచుకున్నామా, మా రైతులకు 90% మందికి రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ జరిగింది. 7-8-10% కూడా ఉన్నటువంటి ఏదైతే గ్రామాల్లో ఉన్న రుణమాఫీ రైతాంగాలకు ఇబ్బంది చేస్తున్న విషయంలో కూడా మా జిల్లా కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదైతే 2 లక్షల రూపాయలు రుణమాఫీ కానీ రైతుల విషయంలో కూడా ఆ లిస్టు ఏదైతే నాకు ప్రభుత్వానికి పంపించండి. మేము శాసనసభ 12వ తారీఖు శాసనసభ జరుగుతుంది. నేను సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాము. మా జిల్లాకు మన జగిత్యాల జిల్లాకు సంబంధించిన 2 లక్షల రుణమాఫీలో కూడా సార్ సుమారు 90% మందికి మాఫీ జరిగింది. మిగిలిపోయిన రైతులు ఇంతమంది ఉన్నారు సార్ అర్హత ఉన్నవాళ్ళు. వీరు కూడా తక్షణం మీరు అకౌంట్లో డబ్బులు జమ చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా మీ కలెక్టర్ గారిని కోరుతున్నా. ఎందుకంటే 90% ఇచ్చి 10% ఇవ్వకపోయినంత మాత్రాన ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రి గారు కానీ మమ్మల్ని కానీ ఇంకెప్పుడు వస్తే మా డబ్బులు ఎప్పుడు రాలేదని చెప్పి అడుగుతున్నారు మా రైతన్నలు. దయచేసి మీ రైతులందరూ కూడా మేము మనవి చేసుకుంటున్నాం. 10 సంవత్సరాల్లో కూడా రైతులను ఎన్నడూ పట్టించుకోకుండా మనం మీకు అందరికీ తెలుసు రుణమాఫీ విషయాలు కానీ వడ్ల కొనుగోలు విషయాలు కానీ 4 కిలోలు 5 కిలోలు 8 కిలోలు కటింగ్ పెట్టినా కూడా ఏ ఒక్క అధికారి కానీ ఏ ఒక్క ప్రజాప్రతినిధులు వచ్చి పట్టించుకోలేదు. ఈరోజు మీకు మొన్న వడ్ల కొనుగోలు విషయంలో కూడా ఈ జిల్లా కలెక్టర్ గారు కానీ జిల్లాకు సంబంధించిన అధికారులు కానీ రాత్రి నిలబడి ఇక్కడ మేము కానీ శాసనసభ్యులం కానీ అందరం కానీ పెద్ద జీవన్ రెడ్డి గారు కానీ ఎక్కడ కటింగ్ లేకుండా వడ్ల కొనుగోలు చేయించడం జరిగింది. మరి అదేవిధంగా రైతు భరోసా సంబంధించిన విషయంలో కూడా ఏదైతే ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు పడుతున్నాయి అకౌంట్స్లలో నేరుగా ఆన్లైన్లో పడుతున్నాయి మా రైతులకు. అది కూడా తప్పకుండా ఆర్థికంగా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆ రైతులకు కూడా పూర్తిగా ప్రభుత్వం ఇచ్చిన మాట అమలు చేస్తున్న విషయాన్ని మనం మనవి చేసుకుంటూ మా సోదరి వాళ్ళకి ఒకసారి ఆలోచన చేయండి అమ్మా. ఇలా గ్రామాల్లో ఉన్నటువంటి పేద రైతాంగానికి 200 యూనిట్ల వరకు కరెంట్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అమ్మ ఒకసారి మీరు ఆలోచన చేయండి. 200 యూనిట్ వరకు ఎవరైతే ఉన్నటువంటి కుటుంబాలకు ఒక్క రూపాయి కూడా మీరు కరెంటు బిల్లు చెల్లించకుండా ప్రభుత్వం ఉచితంగా కరెంటు సదుపాయాన్ని మీకు ఏర్పాటు చేసింది. అదేవిధంగా రేషన్ కార్డు విషయంలో కూడా సబ్సిడీ వచ్చే విషయంలో కూడా కొన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు చెప్తున్నారు మాకు, అన్న మేము సబ్సిడీ డబ్బులు మా సకాలంలో పడతలేవు అంటున్నారు. తప్పకుండా మా సోదరి మనకు దయచేసి మీరు ఒకసారి ఆలోచన చేయండి అమ్మా. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మేమే రాజులం మేమే మంత్రులం అని ప్రభుత్వం వెళ్ళినటువంటి పెద్దలు సంక్షేమ కార్యక్రమాల విషయంలో కూడా ఎవరినైనా ఎప్పుడైనా మన పేదవాళ్ళకి సంబంధించినటువంటి వారు ఇచ్చిన మాట అమలు విషయంలో కూడా ఎప్పుడైనా మీరు మాట్లాడినారా? ఇలా గ్రామాల్లో కూడా 14 నెలల్లో కూడా ప్రభుత్వం వచ్చినటువంటి సందర్భంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో శాసనసభ్యుడిగా ధర్మపురి ప్రజల దయతో ఆ లక్ష్మణ దేవుడి దయతో నేను శాసనసభ్యుడికి గెలిపింది 14 నెలల్లో కూడా. ఇవాళ నా ధర్మపురి నియోజకవర్గం కానీ జగిత్యాల నియోజకవర్గం కానీ కోట్ల నియోజకవర్గం కానీ జిల్లాకు సంబంధించిన 18 మండలాల మీద ప్రాంతాల ప్రజలందరికీ కూడా రాష్ట్రం తరఫున సంక్షేమ కార్యక్రమం 200 యూనిట్ కానీ ఉచిత కరెంట్ ఇవ్వడం కానీ అదేవిధంగా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇవ్వడం కానీ ఉచిత బస్సు సౌకర్యం కానీ రాబోయే రోజులమ్మా ఇలా ఇందిరమ్మ ఇల్లు ఇలా గ్రామీణ ప్రాంతం మా సోదరమని అమ్మ ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఏ గ్రామాల్లో ఉన్నా కూడా ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ వాడలేని ఊరున్నదమ్మా? ఇందిరమ్మ వాడలేని ఊరుందా? గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాము అది కూడా ఎక్కువ పడుకుంటారు బిడ్డ సెకండ్ ఉంటుందని మాట్లాడినారు గత ప్రభుత్వంలో పెద్దలు. ఏదేమైనా మనమ్మ ప్రభుత్వం అండగా ఉండే విధంగా ఇందిరమ్మ ఇల్లు పైలట్ ప్రాజెక్ట్ కింద నా ధర్మపురి నియోజకవర్గంలో కూడా ఈరోజు కలెక్టర్ గారు మనం మేము ప్లాంటింగ్ చేసినాం కమలాపూర్లో. మేము ఒకటే గ్రామం మేమందరం మేము మనం చేసేది. ఎవరు గ్రామాల్లో పేదవాళ్ళు ఉంటే అర్హత ఉన్న విధంగా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. రేపు నిన్న మేము ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో నేను సంజయ్ కుమార్ గారు పెద్ద జీవన్ రెడ్డి గారు కూర్చొని మాట్లాడాం. రేషన్ కార్డు విషయంలో కూడా తప్పకుండా రేషన్ కార్డు ఇందిరమ్మ ఇల్లు అర్హత ఉన్న ప్రతి వాళ్ళకు ఇచ్చే విధంగా ప్రభుత్వం అయితే ముఖ్యమంత్రి వారి యొక్క నేతృత్వంలో ఈ జిల్లాకి ఇవ్వడం జరుగుతున్న విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ మా జిల్లా కలెక్టర్ గారిని జేసీ గారిని మా పీడీ గారిని అధికారులను కూడా మనస్ఫూర్తిగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ తల్లి మహిళా దినోత్సవ సందర్భంగా జీవితాలు ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించినటువంటి మా అధికారులకు మనస్ఫూర్తిగా శాసనసభ్యులుగా విప్పుగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మహిళలందరూ కూడా ఈరోజు ప్రభుత్వం అండగా ఉంటుందని మరొకసారి మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.